హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. శ్రావణ మాసంలో ఎక్కువగా అందరూ చేసేది ఈ కేసరి ప్రసాదం. కానీ ఇలా బాదం కేసరి హల్వాని చేస్తే చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనికోసం ఒక కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకోండి. మీ దగ్గర ఏ నెయ్యి ఉన్నా సరే పర్లేదు, ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ. ఇప్పుడు అందులోకి కిస్మిస్ వేసుకోండి. కిస్మిస్ బబుల్స్ లాగా అయ్యే వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన వాటిని ఒక గిన్నెలో వేసుకొని అదే నెయ్యిలో ఇప్పుడు బొంబాయి రవ్వ వేసుకోండి. ఈ రవ్వ అంతా కూడా దగ్గరుండి కదుపుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. రవ్వని మనం ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల కేసరికి బాగా రుచి అనేది వస్తుంది. సో తప్పనిసరిగా ఈ స్టెప్ మాత్రం మిస్ చేయొద్దు. ఇలా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు రవ్వకి 3 లేక 4 కప్పుల వరకు వాటర్ పోసుకోండి. నేను ఇక్కడ ఫస్ట్ కొంచెం వాటర్ పోసాను. దాన్ని చూసుకొని ఇంకొంచెం కావాల్సి వస్తే మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఇక్కడ రవ్వ అంతా కూడా గట్టిగా అయ్యి ఉడికిపోతుంది. ఇలా గట్టిగా అయిన దానిలోకి ఇంకొంచెం పొదును ఉంటే మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఒకేసారి వాటర్ యాడ్ చేస్తే కూడా రవ్వ గడ్డలు కట్టేస్తుంది. అందుకని చూసుకొని కావాల్సినంతగా మెల్లిమెల్లిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి అట్లా గట్టిగా రవ్వ అంతా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన రవ్వలోకి ఒక 1/2 గ్లాసు పంచదార వేసుకోండి. 1 కప్పు రవ్వకి 1/2 కప్పు పంచదార వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ గట్టిపడిన కేసరి అంతా కూడా పంచదార కరిగి మళ్ళీ పలచగా అవుతుంది. అప్పుడు తీపంతా కూడా రవ్వకి బాగా పడుతుంది. ఇప్పుడు మీకు నచ్చిన ఏదైనా ఫుడ్ కలర్ తీసుకొని ఆరెంజ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ 1 స్పూన్ మాత్రమే వేసుకోవాలి. ఈ కలర్ అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇట్లా ఫుల్గా కలుపుకుంటే మీకు ఫుల్ ఎల్లోయిష్ వస్తుంది. దీనిలోకి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల ఎక్కువ రుచిగా ఉంటుందండి. అలానే తినేటప్పుడు మీకు ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. చూడండి కొంచెం నెయ్యిలో ఫ్రై అవటం వల్ల కూడా రవ్వ అనేది మంచిగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నెయ్యి కూడా బాగా కలిసింది కదండి. ఇప్పుడు ఒక 10 కిస్మిస్ వేసుకొని ఒక బాదం గింజల్ని పొడిగా చేసుకోండి. 10 లేక 15 బాదం గింజల్ని పొడిగా చేసుకొని ఆ పౌడర్ అంతా కూడా వేసుకోండి. అదంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా బాదం పౌడర్ని వేసుకోవటం వల్ల కేసరి చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం దీన్ని ప్రసాదంగా ఇస్తే అమ్మవారికి కూడా చాలా బాగుంటుంది. చూడండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.